గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీసీఎస్ హైదరాబాద్ హెడ్ భీమాశేఖర్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలు తగ్గుతున్న ఈ కాలంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో తల్లిదండ్రులకు సన్మానం చేయడం అభినందనీయమన్నారు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్. ఇక విద్యార్థుల్లో భయం పోగొట్టడం కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంపొందిస్తున్నట్లు విజ్ఞాన్ చైర్మన్ లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థులు ఉద్యోగం సాధించగానే అయిపోదని, అసలైన జీవితం ఇక నుంచి మొదలు కానుందని సూచించారు వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయలు. విద్యార్థుల విజయాలు ఉద్యోగంతోనే ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలని, ఇతరులకు ప్రేరణగా నిలవాలన్నారు టీసీఎస్ హైదరాబాద్ హెడ్ భీమశేఖర్. Who have dedicated themselves, and the students as children at this stage with your not so mature mind may not understand the kind of sacrifice which your parents have done. It is immeasurable, it cannot be measured, it cannot be valued at all. Even every rupee of their contribution, their sacrifice is not equal to even crores of rupees. And if bear one thing in mind, that if they would not have sacrificed this for your sake and they would have simply enjoyed this money, you would not have been here to receive the degrees, the valuable degrees. మీరు 4 సంవత్సరాల కిందట ఇదే హాల్లో కూర్చున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది. సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమీనీయంగా మీ అందరికీ తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. దాదాపు 1757 మంది స్టూడెంట్స్ చేరితే ఈ బ్యాచ్లో దాదాపు 1459 మందికి, అంటే 83% ఆఫ్ ద స్టూడెంట్స్ చదివిన వారు ఇక్కడ మీ బ్యాచ్లో 83% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో స్కాలర్షిప్ మీద చదివారు. ఎందుకు అది చేస్తూ ఉన్నారంటే తీసుకుంటమే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చి ఓన్లీ ఈసీఈ చదువుతుంటే ఈసీ అని కాకుండా మిగతా వేరే బ్రాంచ్లో వేరే స్ట్రీమ్లో కూడా మీరు చదివే అవకాశం ఇవ్వటం కూడా